నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. సంతాన పురోభివృద్ధి బాగుంటుంది. అయితే కొన్ని విషయాల్లో, కొంతమంది విషయంలో సంతానం ఎదురు తిరిగే పరిస్థితి గోచరిస్తుంది. మాకు 2 వీలర్ వెహికల్ కొంటేనే స్కూల్కి కాలేజీకి వెళ్తాం, స్మార్ట్ ఫోన్ కొంటేనే కాలేజీకి వెళ్తాం, అందరికీ అన్నీ ఉన్నాయి, నాకే ఏమీ లేవు, అందరి ముందు నాకు చిరతరంగా ఉంది, షేమ్గా ఉంది, ఈ రెండు మీరు కొనిస్తే కానీ నేను కాలేజీకి పోను, చదువుకోను, అప్పటిదాకా నేను ఇంట్లోనే కూర్చుంటాను అని భీష్మించుకొని పిల్లలు చేసినటువంటి పనుల వల్ల, కొంత వాళ్ళ మాటల వల్ల మీరు మానసికమైనటువంటి ఒత్తిడికి లోనయ్యే పరిస్థితి గోచరిస్తుంది. ఇది కొంతమంది విషయంలోనే సంభవిస్తుంది, అందరికీ కాదు. వ్యాపారపరమైన విషయాల్లో కొంత స్తబ్దత ఏర్పడుతుంది. మంచి రోజులు రావడానికి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉందని తెలుసుకుంటారు. అదేవిధంగా సమాజంలో జరుగుతున్న ప్రతి అంశం కూడాను మీ మనసు మీద ప్రభావం చూపిస్తుంది, మీ మీద ప్రభావం చూపిస్తుంది. చక్కగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని మెరిట్ మార్కులు సాధించుకొని ఉన్నటువంటి స్టూడెంట్, అయ్యా మీ కాలేజీలో నాకు సీట్ ఇవ్వండి, నేను చదువుకుంటాను, స్టేట్ ఫస్ట్ వస్తాను, మీ కాలేజీకి మంచి పేరు తెస్తాను, దయచేసి నాకు చదువు చెప్పించండి, మీ కాలేజీలో సీట్ ఇవ్వండి అని అడిగితే, నీకెందుకు రా డబ్బులు లేని వాడికి సీటు, పో బయటికి పో, బయటికి పోయి అడుగుతాను. యూజ్లెస్ ఫెలోస్. డబ్బులు లేకుండా ఎవరు చదువుతారు ఇక్కడ ఎడ్యుకేషను? ఈ రకమైనటువంటి పద్ధతి ఏదైతే ఉందో, ఇలాంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో, ఇవి మీ మానసిక వేదన కారణమవుతాయి. సమాజంలో మార్పు ఎలా వస్తుంది, ఎట్లా వస్తుంది, మనకిగా స్వాతంత్రం వచ్చిందా రాలేదా అనేటువంటి మానసికమైన వ్యధను మీరు పొందగలుగుతారు. ఎవరు ఈ విషయాలు పట్టించుకోరు, మీరే పట్టించుకుంటారు. మీ ఒక్కళ్ళ మనసు మీదే ప్రభావం చూపిస్తుంది. అందరికీ ఎన్నో రకాలుగా మంచి చేసిన మీరు కుటుంబ విషయంలో కూడాను న్యాయం చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. వివాహ శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో అవి ముడిపడతాయి. సంతానాన్ని ఏ చదువు చదువుకోవాలంటే ఆ చదువుకి పంపించగలుగుతారు, ధనాన్ని ఖర్చు పెడతారు. పునర్వివాహ సంబంధమైన విషయాల్లో మీరు చేసిన కృషి ఈ వారం ఫలిస్తుంది. అంతేకాకుండా అమ్మాయి అల్లుడు ఘర్షణ పడుతున్నారని, అమ్మాయిని అల్లుడు వేధిస్తున్నాడని తెలుసుకొని మానసికంగా చాలా వ్యధ చెందుతారు. దొంగ స్వామీజీల్ని, దొంగ బాబాల్ని, దొంగ గురువుల్ని నమ్మి దీనికి పరిష్కారం ఏంటని చెప్పి అడుగుతారు. వాళ్ళు అడిగినటువంటి వేలకు వేలు, లక్షలకు లక్షలు ఇచ్చి మీరు నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది కొంతమంది విషయంలో మాత్రమే జరుగుతుంది కనుక జాగ్రత్త వహించడం చెప్పదగినటువంటి సూచన. ప్రతి పనిలోనూ కూడాను మీదైనటువంటి శైలిలో, మీదైనటువంటి ముద్రలో కార్యక్రమాలు మీరు చేయగలుగుతారు. మీరు మాట ఇచ్చిన వ్యక్తులకి ప్రాణం పోయినా కానీ మాట తప్పకుండా మీరు అనుకున్న సహాయానికి, మీరు అనుకున్నటువంటి సమయానికి వాళ్ళ సహాయం చేయగలుగుతారు. ఎక్కడ కూడాను కుల, మత, వర్గ విచక్షణ లేకుండా ప్రాంతీయ తత్వాలకు అతీతంగా మీరందరినీ ఒకేలాగా చూసుకుంటారు. వ్యాపారపరమైన విషయాల్లో కూడాను కొన్ని సానుకూలమైనటువంటి మార్పులు, చేర్పులు చేయగలుగుతారు. ఈ కుంభరాశిలో జన్మించిన వారికి మంచి రోజులు చాలా రాబోతున్నాయి. శని ఏకాదశిలో ఉన్నాడు. సుమారుగా 6 సంవత్సరాల పాటు ఈ రాశి వారికి రాజయోగం నడుస్తుంది. మట్టి పట్టుకుంటే బంగారం అవుతుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఏది ఏమైనా పోనీ మట్టి పట్టుకుంటే బంగారం కాకపోయినా మీరు పడ్డటువంటి కష్టానికి, మీ మేధస్సుకి సంబంధించిన విషయాలకి, మీకున్న టాలెంట్కి, మీ శక్తి సామర్థ్యాలకి తగినటువంటి గుర్తింపు, ధనం లభిస్తాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. స్టార్టింగ్ ట్రబుల్ ఉండొచ్చు, ఎందుకంటే శని మొన్ననే వచ్చాడు, మళ్ళీ రిట్రాగ్రేట్ అయ్యి వెనక్కి వెళ్ళాడు వృశ్చికంలోకి. శని ఈసారి ధనుసు రాశిలోకి వచ్చిన తర్వాత మీకు బ్రహ్మాండమైనటువంటి మంచి రోజులు గోచరిస్తున్నాయి, అందులో సందేహం లేదు. ఈ కుంభరాశిలో జన్మించిన వారు మెరూన్ కలర్ ధరించాలి. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ బుధవారం కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి.